వెల్కమ్ టు కెరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఒక బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లీగల్గా ఇక్కడ భట్టి విక్రమార్కకు ఇక్కడ లీగల్గా నోటీసులు పంపించడం జరిగింది. బేషరతుగా 3 రోజుల్లో క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 25 లక్షల రూపాయలు పరువు నష్టం దావా కూడా వేస్తామని కూడా హెచ్చరించారు. గతంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాపీని కూడా బీజేపీ చీఫ్ తరపున న్యాయవాది అటాచ్ చేయడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం ఢిల్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు పైన కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఇక్కడ హెచ్సియులో విద్యార్థుల ఉద్యమాన్ని కూడా అణిచివేసేందుకు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావుని ఎంపిక చేయడాన్ని కూడా తప్పుపడుతూ దాంతోపాటుగా రోహిత్ వేముల హత్యకు సంబంధించి కారకులైన వాళ్ళందరూ కూడా బీజేపీ ఇక్కడ ప్రమోషన్లు ఇస్తుందంటూ కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా రామచంద్రరావు నియామకం ఎంత మాత్రం సమంజసం కాదనేసి కూడా కామెంట్ చేశారు. దీనికి కౌంటర్గా ఆ రోజు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు కూడా పంపించారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ లీగల్ నోటీస్తో ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి అరెస్ట్ కాబోతున్నారా, లేదా క్షమాపణలు చెప్తారా, లేకపోతే నోటీసులు ఎదుర్కొని లీగల్గా ఇక్కడ ముందుగానే ముందస్తు బెయిల్ను అపీల్ చేస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది ఏమనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.